హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, గుంటూరులో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళని వివస్త్రం చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. సో దానిపైన అటు రాజకీయంగా కూడా హీట్ వచ్చేసిందని చెప్పుకోవాలి. అంటే ఇది టీడీపీ నాయకులే చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దాని పట్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ వేశారు. ఒక పొలిటికల్ వార్ అయితే క్రియేట్ అయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా మహిళను వివస్త్రం చేశారు, మరి దీని పట్ల పొలిటికల్ ఏ రకంగా స్పందనలు వస్తున్నాయి? మామూలుగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వైలెన్స్ బాగా పెరిగినట్టుగా తెలుస్తుంది. అంటే లాకప్ డెత్లు, తర్వాత గాదె సాయికృష్ణ మిస్సింగ్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. నడివీధులు కొట్టుతూ తీసుకెళ్లడాలు, ఇలాగా పోలీస్ వైలెన్స్, అక్రమ కేసులు పెట్టడం, ఇవన్నీ పెరిగినాయన్న ఒక అభిప్రాయం అయితే జనాల్లో బలంగా పెరుగుతూ ఉంది. లేటెస్ట్గా అలాంటి ఒక కేసు గుంటూరులో జరిగింది. గుంటూరులో 21 వార్డు నెంబర్ 21లో నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణబాబు కాలనీ అని ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో ఇద్దరు భార్యాభర్తలు ఎప్పటి నుంచో ఒక ఫ్యామిలీ ఉంటుందన్నమాట. ఆమె పేరు ఒంటిపులి పద్మ అంటారు, 44 ఏళ్ళు. వాళ్ళ హస్బెండ్ నాగేశ్వరరావు, వాళ్ళ పెద్ద కొడుకు బాలగోపాలకృష్ణ. సో వీళ్ళు మీద ఇప్పుడు అటాక్ జరిగింది. సో ఇది ఎందుకు జరిగింది ఏంటి, తర్వాత చంద్రబాబు కూడా రెస్పాండ్ అయ్యాడు, అక్కడున్న ఎమ్మెల్యే మాధవ్ కూడా రెస్పాండ్ అయింది, పోలీసులు కూడా అధికారులు రెస్పాండ్ అయ్యి పోలీసుల మీద చర్య కూడా తీసుకున్నారు. ఎస్పీ జిందాల్ కూడా మీడియాతో మాట్లాడాడు. సో అసలు ఏం జరిగింది ఏంటి, ఈ వెర్షన్స్ ఏంటి అని చూసినప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి ఇదంతా రిపోర్ట్ చేసిన బీబీసీ లాంటి సంస్థలు చేసినప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే ఈ కాలనీలో ఉంటుండే నాగేశ్వరరావు, ఈ పద్మ దంపతులు ఎప్పటి నుంచో ఉంటున్నారు. దాదాపు 15 ఇయర్స్గా ముందు వాళ్ళు ఒక బోర్ వేసుకున్నాం. బోర్ అంటే ఒక ట్యాప్ పెట్టుకున్నారు. ఆ ట్యాప్లో నీళ్లు పట్టుకుంటా ఉండేవాళ్ళు. అయితే అది ఈ మధ్యకాలంలో అది మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. అది సో వచ్చిన తర్వాత కూడా వీళ్ళే చేసుకున్నారు. ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాటర్కి ఇబ్బంది వస్తే ఇక్కడ వచ్చి పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇది సాపిగా జరుగుతుంది. అయితే మొన్న బుధవారం 15th నాడు అరౌండ్ 2 o'clock మధ్యాహ్నం తండ్రి కొడుకులు వెళ్ళి ఆ రిపేర్ ఏదో వస్తే రిపేర్ చేస్తున్నారు. ఈ లోపల అక్కడున్న వార్డు 21st వార్డుకి సంబంధించిన టీడీపీ సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవ వేసుకున్నాడు. అరే, ఇది మున్సిపాలిటీ ట్యాపు, దీన్ని నాకు చెప్పు, నేను ఇక్కడ ఇన్ఛార్జి, నాకు చెప్పకుండా మీరెవరు రిపేర్లు చేస్తారు, ఇప్పుడు ఇంతవరకు దీనికి మీరు వాడుకున్న దానికి కానీ 10,000 కట్టండి, నాకు 10,000 కడితేనే రిపేర్లు చేసుకోవడానికి నేను అనుమతిస్తా, లేకపోతే నేను ఇవ్వనని ఇతన్నా. సార్ మీకెందుకు కట్టాలి, ఇది మేము వేసుకున్నది, మేము ఎప్పటి నుంచో వాడుకుంటున్నాము, జనాలకు కూడా ఇస్తున్నాము, మేమెందుకు మీకు కట్టాలనేది వాళ్ళు ప్రశ్నించారు. నన్నే ప్రశ్నిస్తారా కొడకలారని వాళ్ళ మీదకి దాడికి వెళ్ళారు. ఇది చూసి ఇంట్లో నుంచి భార్య వచ్చింది, ఏమైపోతుంది మన హస్బెండ్ కొడుతున్నారని ఆమె వచ్చి ఆపడానికి ట్రై చేస్తుంది, ఆమెను కూడా కొట్టారు. సో దాంతో వీళ్ళు గట్టిగా కేకలేసాడు, జనం వచ్చారు. ఈ లోపల వీళ్ళు వచ్చి సరిదారు. దాంతో వీళ్ళు గాయాలైనాయి. గాయాలతో వీళ్ళు నగరపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీఐని కలిశారు. సార్ ఇలాగ కొట్టారు సార్, ఇలాగంటే ఎవరు కొట్టారంటే ఇలాగ వెంకటరమణమూర్తి కొట్టారు అని చెప్తే, అయితే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకొని కేసు షీట్ దిండి అప్పుడు చేస్తాను, నేను కేసు ఎఫ్ఐఆర్ అప్పుడు చేస్తాను అన్నాడు. వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ లేట్ అయింది. ఇవన్నీ అయినాక వాళ్ళ కాన్ఫిడెన్స్ పోయింది. సరేలే ఇంకా కేసు పెట్టి ఎందుకు, అయిపోయింది గమ్మున మనం పార్టీకి మనం ఉందాము అనుకొని వచ్చేసారు ఇంటికి. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కేసు అయ్యి మళ్ళీ వాళ్ళకి పెద్దదయ్యి గొడవ ఎందుకులే, అక్కడ పోలీసులు కూడా సరిగ్గా మనకి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోదాంలే అనుకొని వచ్చారు. వాళ్ళు ఇంకా గొడవ ముగిసిపోయింది అనుకున్నారు, కానీ ముగిసిపోలేదు. రాత్రి 8:30 గంటలకి ఈ వెంకటరమణమూర్తి ఇంకొక 9 మందిని కలిసి అక్కడికి వచ్చాడు. అందులో ఒక ట్రాన్స్జెండర్ వెంకటేష్ అలియాస్ మాధవి. ఆ ట్రాన్స్జెండరు వచ్చి మళ్ళీ ఇంట్లో వాళ్ళని లాగి కొట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఏమో వీళ్ళ అబ్బాయిని, పెద్ద కొడుకుని వైరు బిగించి చంపడానికి ట్రై చేస్తే
అతను గట్టి గట్టి కేకలేసి మిగతా జనం వచ్చేసరికి అది వదిలేశారు. దాని తర్వాత ఈ ట్రాన్స్జెండర్ వెళ్ళి, మాధవ్ అనే ట్రాన్స్జెండర్ వెళ్ళి ఆమెను ఈ పద్మాన్ని పట్టుకొని ఆమెని భయంకరంగా కొట్టి బట్టలన్నీ ఇప్పేశారు, చించేశారు, లాగేశారు. ఆమె న్యూడ్గా అయిపోయింది. ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. సో మిగతా లేడీస్ చుట్టుపక్కల వచ్చి వాళ్ళు బట్టలు కప్పారు అక్కడ. సో ఇది మళ్ళీ హృదయ విదారకంగా అందరినీ కొట్టారు ఈ 9 మంది కలిసి. దాంతో వీళ్ళు మళ్ళీ రాత్రి 10 గంటల ప్రాంతంలో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్తే సేమ్ చెప్పారు, మీరు వెళ్ళి ముందు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేసుకుని కేసు ఇట్టండి అని మళ్ళీ చెప్పారు. సో వీళ్ళకి ఇంకా ఏం చేయాలో తెలియక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తే అక్కడ అర్ధరాత్రి దాటేసింది, అవన్నీ అయిద్దాం, ఇప్పుడేం మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాంలే అని వచ్చేసారు. మార్నింగ్ వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే మాధవ్కి చెప్పారు, ఇలా జరిగిందంటే నేను చూస్తానని చెప్పింది. కానీ ఏమీ చర్యలు తీసుకోలేదు. ఈ లోపల ఏమైందంటే ఈ సీసీటీవీలో ఉంది, వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేశారు. అది వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయి అందరూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. సో వీళ్ళు పైగా వడ్డీరా కులం అనమాట, కూలీ పనులు చేసుకునే వాళ్ళు. ఇతను అప్పుడప్పుడు తాపీ పని కూడా చేస్తుంటాడు. సో దీంతో అది ఎప్పుడైతే వైరల్ అయిందో వైసీపీ వాళ్ళు రంగంలో దిగి దీన్ని ఇంకా వైరల్ చేయడం, చూడండి ఎలా ఉందో తెలుగుదేశం వాళ్ళ దౌర్జన్యాలు, తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యాలు చేస్తుంటే పోలీసులు కేసులు పెట్టట్లేదు, అదే వైసీపీ వాళ్ళు ఏమీ చేయకపోయినా కేసులు పెడుతున్నారు, రావణ్ లాంటి వాళ్ళు ఏదో మాట్లాడిన దానికే అతని మీద ఊపా పెట్టారు, వీళ్ళు మాత్రం దాడులు చేస్తున్నా కూడా పోలీసులు కేసు తీసుకోవడానికి, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఈ కైండ్ ఆఫ్ వచ్చేసరికి అప్పుడు రంగంలో ఎదిగాల్సి వచ్చింది. చంద్రబాబు రంగంలో ఎదిగి నేను తీవ్రంగా కలత చెందాను ఈ విషయం మీద అని చెప్పి ఇమ్మీడియట్గా చర్యకు ఆదేశించారు. దాంతో ఎస్పీ జిందాల్ రంగంలో దిగి ఆ సిఐని విఆర్కి పంపించారు. విఆర్ అంటే వేకెన్సీ రిజర్వ్కి పంపించారు. దాని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించారు. వీళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ 9 మంది మీద కేసు పెట్టి కోర్టుకు పెట్టారు. కోర్టు ఈ 9 మందిని రిమాండ్కి పెట్టింది. అందులో ఈ మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీని సస్పెండ్ చేస్తున్నట్టు కూడా పార్టీ ప్రకటించింది, తెలుగుదేశం పార్టీ. ఇది బేసిక్గా జరిగింది. అయితే జగన్ కూడా దీని మీద ఇచ్చాడు. మామూలుగానే ఒక ప్రతిపక్షం ఎలా ఇట్లాంటి విషయాల మీద రెస్పాండ్ అవుతుందో అలాగే జగన్ అయ్యాడు. అయితే ఓవరాల్గా మనకు అర్థమైన అంటే మన ఎప్పటి నుంచో కూడా అర్థమవుతున్నది ఏమంటే, పోలీసులకి మీరు చట్ట వ్యతిరేకంగా బిహేవ్ చేసే అధికారాలు ఇచ్చేస్తే, అంటే పౌరులు కూడా ఎలా తయారంటే ఎవరైనా ఎన్కౌంటర్ చంపేమని వెళ్ళి అడగడం, వాళ్ళని పబ్లిక్గా కొడితే ఇంకా కొట్టండి అని చెప్పడం, కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారనడం, వీళ్ళే మాట్లాడడం అనేది వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది. అందుకనే సుప్రీంకోర్టే పోలీసుల్ని లైసెన్స్ ఉన్న గూండాలు అభివర్ణించింది. అంటే వీళ్ళు పోలీసులైనా ఎవరైనా ఈ దేశంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, చట్టాలకు లోబడి ఉండాలి, దాని ప్రకారమే వాళ్ళు ట్రీట్ చేయాలి. అట్లా కాకుండా గవర్నమెంటే మంత్రులే వాళ్ళని సపోర్ట్ చేశారు. తెనాల్లో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్గా సిఐ కాళ్ళ మీద కొడుతుంటే దాన్ని సాక్షాత్తు హోంమంత్రే సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఇంకా పోలీసులు రెచ్చిపోకుండా ఉంటారా? మరి అదే సిఐ రాసలీలని ఈ మధ్య ఒక వీడియో తిరుగుతుంది, మరి ఆయన మీద ఏం చర్య తీసుకున్నారు? కాబట్టి ఏంటంటే పబ్లిక్గా కొట్టే హక్కు పోలీసులకి ఎవరికి లేదు. వాళ్ళు ఏమన్నా ఉంటే కేసు బుక్ చేయాలి, కోర్టులో ప్రూవ్ చేయాలి, కేసుని శిక్ష పడేటికి చేయాలి. పబ్లిక్గా కొట్టడానికి అతనేవాడు ఇదేమన్నా మీడియల్ పీరియడ్లో ఉన్నామా, లేకపోతే మనం గల్ఫ్ దేశాల్లో ఉన్నామా, కంటికి కన్ను పంటికి పన్ను అనేది? సో దాన్ని హోంమంత్రే సపోర్ట్ చేస్తే ఇంక పోలీసులు రెచ్చిపోతారు కదా. సో రెండోది తెలుగుదేశం వాళ్ళకి కూడా ఏమర్థం అవుతుంది, మనం ఎవరినైనా కొట్టినా కూడా ఏం కాదు, పోలీసులు మన వైపు ఉంటారు, పోలీసులు కేసు తీసుకోరు. మామూలుగా అయితే ఎవరు కేసు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టినా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాకపోయినా 0 ఎఫ్ఐఆర్ అని ఉంటుంది. అసలు ఈ మధ్య కాలంలో బిఎన్ఎస్ తర్వాత ఈఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. ఆన్లైన్లో కూడా మనం కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. సో పైగా వీళ్ళకి ప్రైమఫేసి ఎవిడెన్స్ ఉంది, దెబ్బలు తగిలి ఉన్నాయి, పక్కన సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, తీసుకెళ్లారు. వీళ్ళు ఎంత ఉన్నప్పుడు కూడా కేసు పెట్టడానికి ముందు హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వీళ్ళని. పోలీసులు కేసు నమోదు చేసుకొని దగ్గరుండి వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ కూడా వీళ్ళు ప్రొక్యూర్ చేయాలి. అది కాకుండా నెగ్లిజెన్స్ మీరు హాస్పిటల్కి వెళ్ళి కేసు ఏంటంటే అది ఖచ్చితంగా దోషుల్ని కాపాడడానికి పోలీసులు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి మనం కేసు వద్దు. అదే వైసీపీ వాళ్ళు ఈ దాడి చేస్తుంటే ఇమీడియట్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండేవాళ్ళు. సో ఈ ధోరణి చంద్రబాబు కూడా ఇబ్బంది. చంద్రబాబు స్పందిస్తున్నాడు కానీ అప్పటికే లేట్ అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు దృష్టికి వెళ్ళే లోపలే ఇక్కడ డ్యామేజ్ జరిగిపోతుంది. సాయికృష్ణ కేసులో అదే జరిగింది.
చంద్రబాబు స్పందిస్తున్నాడు, మంచిదే. ఎమ్మెల్యే మాధవ్ కూడా స్పందించిందని చెప్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ఆల్రెడీ డ్యామేజ్ని ఎలా ముందే పసిగట్టలేకపోతున్నారు? పోలీస్ వ్యవస్థని ఎందుకు సరిగ్గా పనిచేసే విధంగా చూడలేకపోతున్నారు అన్న యాంగిల్లో చూసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. పోలీసులకి విపరీతమైన అధికారాలు ఇచ్చేయకూడదు. ఎప్పుడు పోలీసులకి విపరీతమైన అధికారాలు ఇచ్చినా వాళ్ళు రెచ్చిపోతారు. ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్. మనకు కూడా ఇప్పుడు కొట్టుకుంటే కేసులు లేవురా మీరు అని చెప్పారనుకో, అందరూ కొట్టుకుంటారు కదా. మన ట్రాఫిక్లో తల్లబగలు కొట్టుకుంటారు అందరూ. కేసులకు భయపడి, పోలీసులకు భయపడే కదా మనం కోపం వచ్చినా తిట్టుకొని లోపల తిట్టుకోను, పైకి తిట్టుకోను, గమ్మున ఉంటాం. లేకపోతే కారు దిగి మనం కొడతాం, లేకపోతే బైక్ దిగి వాడు కొడతాడు, లేకపోతే లారీ వాడు వచ్చి కొడతాడు. ఎవరికి వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు. సో ఇది ఉండాలంటే పోలీసులకి ఆ భయం అనేది గవర్నమెంట్స్ పెట్టాలి. ఇప్పుడు ఇతను వీఆర్లో పెట్టారు. వీఆర్ అంటే ఏమిటి? వ్యాకెన్సీ లేదు, 2 రోజులు ఉంటారు, మళ్ళీ తీసుకుంటారు. ఏమొస్తుంది? అతనికి పనిష్మెంట్ కాదు కదా. అతను మీద గట్టి చర్యలు తీసుకొని, పోలీసులు ఇప్పుడు కొట్టిన దానికి అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి మామూలుగా అయితే. అదే నేను అలాగా ఎవరన్నా నడివీధిలో కాళ్ళ మీద కొడితే రౌడీ బాగొట్టను అంటారా? నన్ను అరెస్ట్ చేస్తారా? సో సివిలియన్కి ఒక రూల్, పోలీస్కి ఒక రూల్ లేదు. ఇది గవర్నమెంట్ చేయకపోతే అది గవర్నమెంట్కి తలనొప్పిగా మారిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే ఎదుర్కొంటుంది. ఎప్పుడైతే పోలీసులకు లీనియన్స్ ఇస్తామో అది ప్రజల మీదకి వెళ్ళిపోతుంది, సాధారణ ప్రజలకి మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది లేటుగా పరిష్కరించిన చంద్రబాబు ఆయనకి రావాల్సిన పేరు రాదు. ముందుగానే దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, పోలీసులకి ఎటువంటి గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోకపోతే ఎవడు చెప్పిన మాట ఏంటో, ఊరికే నాకు కలత చెందాను, నాకు బాధపడ్డాను, నేను సీరియస్ అయ్యాను, వార్నింగ్ ఇచ్చానంటే కుదరదు. యాక్షన్లోకి వెళ్ళాలి. ఆ యాక్షన్లోకి వెళ్ళడం అనేది సరిగ్గా జరగట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.